ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఆయన ఖండించారు. వైఎస్ జగన్ను అదాని కలిస్తే తప్పు, అదాని జగన్ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు, చంద్రబాబును అదాని కలిస్తే అది గొప్పగా చెబుతారు. సెకీతో అన్ని రాష్ట్రాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకుంది మన రాష్ట్రమే. వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందం తప్పైతే రద్దు చేయొచ్చు కదా. ₹2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా. అధిక మొత్తంలో కరెంట్ను కొనుగోలు చేసి 86,000 కోట్ల భారం వేసిన చంద్రబాబు గొప్పన, రాష్ట్రానికి 1,10,000 కోట్లు మిగిల్చిన వైఎస్ఆర్ జగన్ గొప్పన అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలకు సంబంధించినటువంటి దృష్టిని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి